స్ట్రాబెరీ బనానా స్మూతీ. వావ్, సో చక్కటి కాంబినేషన్. అంటే జస్ట్ అలాగా పాస్తా తీసుకొని ఒక స్మూతీ అన్నమాట. సో పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేద్దామా మరి? స్టార్ట్ చేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట, బట్ ఇన్స్టెంట్ ఎనర్జీని అయితే ఇస్తాయి. ఎందుకంటే స్ట్రాబెరీ అండ్ బనానా కాబట్టి సో చక్కగా బ్లెండ్ అయిపోతాయి అనమాట. సో స్టార్ట్ చేద్దామా మరి ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాం. ఓకే, స్ట్రాబెరీ అలాగే బనానా కూడా. సో ఇందులోనే కొంచెం పాలు కూడా, ఇంకొక స్పూన్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇన్ కంపారిటివ్లీ పాలు పెరుగుతో ఇది కొంచెం తక్కువ యాడ్ చేస్తాం అంటే పాలు అనేది ఎక్కువ యాడ్ చేస్తాం. అవును, అండ్ అలాగే కొంచెం హనీ కూడా వేస్తున్నాం ఇందులో. సో యూజువల్గా స్మూతీస్ సో ఏ కాంబినేషన్స్ యూస్ చేస్తే బెటర్? సో నార్మల్లీ మనం ఎక్కువగా ఫ్రూట్స్లా తీసుకుంటాం కదా, బనానా కానీ అంటే కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఉన్నవి మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ ఎవరైతే ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటారు కదా, వాళ్ళు 1 స్కూప్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసి తీసేసుకోవచ్చు స్మూతీలా. అండ్ యూజువల్గా స్మూతీస్ చాలా మంది అంటే నువ్వు అన్నట్టు ప్రోటీన్ పౌడర్ యూస్ చేస్తే కొంచెం పోస్ట్ వర్కౌట్ కానీ ప్రీ వర్కౌట్ కానీ యూస్ చేస్తుంటారు. ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే వాళ్ళకి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, లేదా వాళ్ళు కొంతమంది ఈవినింగ్ వర్కౌట్స్కి వెళ్తారు కదా, ఆ టైంలో తీసుకున్న ప్రీ వర్కౌట్ తీసుకున్న వాళ్ళు కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. అంటే కంప్లీట్ ప్రోటీన్ తీసుకుంటే కూడా ఇట్స్ నాట్ గుడ్ కదా. సో కొంచెం మన ఫ్రూట్స్ యాడ్ చేసుకొని అందులో 1 స్కూప్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ అంటే 2 స్కూప్స్ 3 స్కూప్స్ తీసుకునే వాళ్ళు 1 స్కూప్కి రెడ్యూస్ చేసి ప్రీ వర్కౌట్ లాగా తీసుకుంటే కనుక వాళ్ళకి చక్కటి ఎనర్జీ అనమాట. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఇంకా అంతేనా, ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్? అంతే, మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, యూజువల్గా ఏంటంటే ఐస్ క్యూబ్స్ ఇవన్నీ కూడా వేస్తుంటారు కదా, సో అలా అప్పుడప్పుడు యూస్ చేయొచ్చా, లేకపోతే ఐస్ క్యూబ్స్ లేకుండా ఇలా ఫ్రెష్గానే తీసేసుకుంటే బెటర్? యాక్చువల్లీ నేను ఐస్ క్యూబ్స్ ఎందుకు వేయలేదంటే ఆల్రెడీ మనం బనానా ఏదైతే యాడ్ చేసామో అది కొంచెం మూకస్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటుంది. మళ్ళీ దాంట్లో ఐస్ క్యూబ్స్ వేస్తే కోల్డ్ కానీ కాఫ్ కానీ లేదంటే నోస్ బ్లాకేజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేసాము, లేదా రిమైనింగ్ వాళ్ళైతే వేసుకోవచ్చు. ఓకే పల్లవి, సో యూజువల్గా ఏంటంటే మనము స్మూతీస్లో కానీ వాటిలో కానీ హనీ రీప్లేస్మెంట్ చేస్తుంటాము. హనీ కూడా కొన్నిసార్లు వేసుకోకూడదు డయాబెటిక్ పేషెంట్స్ అంటూ ఉంటారు. సో వాళ్ళు ఎటువంటి స్వీట్నర్స్, న్యాచురల్ స్వీట్నర్స్ యూస్ చేస్తే బెటర్? సో న్యాచురల్ స్వీట్నర్స్ వచ్చేసి మనకు స్టివియా ఉందన్నమాట. సో స్టివియా లీఫ్ కొంచెం జ్యూస్ లాగా చేసి దాన్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెమే మనము యూజ్ చేస్తున్నాం హనీ కాబట్టి డయాబెటిక్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదా వాళ్ళు నాన్ డయాబెటిక్ ఫ్రూట్స్ ఏదైనా యూజ్ చేయాలి, వాళ్ళు మ్యాక్సిమం బనానా అవాయిడ్ చేయాలి. లైక్ యాపిల్ కానీ, ఆరెంజెస్ కానీ, అవకాడో ఫ్రూట్, కివీ ఫ్రూట్, ఈ ఫ్రూట్స్ని వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుని 1 టీ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. స్ట్రాబెరీ బనానా స్మూతీ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ స్ట్రాబెరీ బనానా స్మూతీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. స్ట్రాబెరీ బనానా స్మూతీకి కావాల్సిన పదార్థాలు: అరటిపండు 1, పాలు 1 కప్పు, స్ట్రాబెరీ 1 కప్పు, తేనె 1 టేబుల్ స్పూన్, పెరుగు 1/2 కప్పు. స్ట్రాబెరీ బనానా స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో స్ట్రాబెరీ ముక్కలు, అరటిపండు ముక్కలు, పాలు, పెరుగు, తేనె వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత చివరిగా సర్వింగ్ గ్లాసుల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్ట్రాబెరీ బనానా స్మూతీ రెడీ.